అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యములో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 6 నుండి 8 వరకు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ ఆచరింతుము. సో ఇక్కడ మనం చూసినట్లయితే పాస్ ఓవర్ పస్కా పండుగ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇక్కడ పులి అని రొట్టెల పండుగ ఇక్కడ మనం చూస్తే మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులవజేయరు అని చెబుతుంది. సో ఇక్కడ పౌలు గారు అతిశయపడుట గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో జనరల్గా అతిశయము అనేది మనం విజయం సాధించినప్పుడు అతిశయపడడం జరుగుతుంది. శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనం ఏదైనా సాధించినప్పుడు మనకి జనరల్గా అతిశయము అనేది వస్తుంది. అయితే క్రీస్తే మన అతిశయం అవ్వాలి. కానీ మరి స్పిరిచువల్గా కూడా మనం ఏదైనా సాధించిన అంటే ఆధ్యాత్మికంగా మనం ఏదైనా సాధించినప్పటికీ కూడా దానిలో కూడా మనము అతిశయపడము అనేది మంచిది కాదు. సో ఇక్కడ చూస్తే మనము ఇక్కడ అతిశయపడుతున్నటువంటి కారణము ఎందుకు ఈ పులిసిన పిండి గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు అంటే దానికి కారణము అతిశయము. ఈ అతిశయము ఎందుకు అతిశయపడుతున్నారు అని చూస్తే వీళ్ళేదో సాధించేశారు అని కాదు, కానీ కొరింథీ సంఘము అంటే ఒక చర్చ్ గురించి మాట్లాడుతూ మరి ఆ చర్చ్ అతిశయిస్తూ ఉందట. ఆ కొరింథీ సంఘమును గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు వీరు అతిశయిస్తున్నారు అంటే అందులో వారికి జారత్వము అనే ఆ యొక్క జారత్వము అనే ఒక సిన్ అనేది వాళ్ళలో కనబడుతుంది. మనం మొదటి వచనంలో చూస్తే జారత్వము ఉందని ఒక వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. చూడండి ఎంత భయంకరమైనటువంటి పాపములో వారు కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు సంఘము వెలుపల ఎలాంటివి జరుగుతున్నాయి అంటే దానికి అర్థం ఉంది, కానీ ఇక్కడ సంఘం వెలుపల కాదు జరిగేది. ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? ఇది సంఘము లోపల జరుగుతూ ఉంది. సో సంఘము లోపల అంటే విశ్వాసుల మధ్యలో క్రీస్తు రక్తములో కడగబడి ఒక చర్చ్గా పిలువబడుతూ ఉన్న సహోదరులు సహోదరీలు అని పిలువబడుతున్నటువంటి వారిలో ఇలాంటి భయంకరమైనటువంటి పాపాలు కనబడుతూ ఉన్నాయి అన్నమాట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే, ఇలాంటి స్వభావాలు కలిగి ఉండి అపవిత్రత కలిగి ఉండి పాపము కలిగి ఉండి వ్యభిచారపు ఆత్మ కలిగి ఉండి మరి ఇంకా రకరకాలైన గర్వము, అసూయ, ద్వేషాలు, ఈర్ష్యలు, కక్షలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులలో కూడా ఉండి మనుషులు ఏం చేస్తూ ఉంటారు అంటే దేవుని యందు అతిశయిస్తూ ఉంటారు. అరే మేము దేవునిలో ఉన్నాము, మేము చర్చ్లో ఉన్నాము, లేదా మేము ఎలాంటి కార్యాలు చేస్తున్నాం, అలాంటి కార్యాలు చేస్తున్నాం, ఇంతిస్తున్నాం అంతిస్తున్నాం, అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, దేవుని కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు అంతగా ప్రయాసపడుతున్నాం, పరుగులు ఎత్తుతున్నాం, ఇంత పని చేస్తున్నాం, అంత పని చేస్తున్నాం, ఇవన్నీ ఉప్పొంగుచు దేవుని కొరకు బ్రతుకుతున్నాము అని ఉప్పొంగుచు బ్రతుకుతున్నటువంటి సంఘము గురించి
కొరింథీ సంఘము గురించి ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఇంత భయంకరమైన పాపాలు పెట్టుకొని ఎలా ఉప్పొంగుతున్నారు? ఇక్కడ శరీరేచ్ఛల గురించి మరి మనకి తేటగా కనబడుతూ ఉంది. ఈ పౌలు గారు చాలా కఠినముగా ఖండిస్తూ ఉన్నారు. వాక్యము ఎప్పుడు నిర్మోహమాటంగా ఉంటుందండి. వాక్యం ఎప్పుడు కూడా నిర్మోహమాటంగా బోధించడమే కాదు, నిర్మోహమాటంగా జీవించాలి. మన జీవితమే వాక్యమై ఉండాలి. వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. మరి ఆ వాక్యాన్ని మనము ఏం చేసుకోవాలి? జీవించాలి. వాక్యము మన రూపములో ఈ లోకములో జీవించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆయన అలానే వచ్చారు, ఆయన అలానే జీవించారు. మరి సంఘముగా మనము, సార్వత్రిక సంఘముగా మనందరము కూడా అలాగా క్రీస్తులాగా జీవించాలి అని ఆయన మనకి మాదిరి అయి ఉన్నారు. కాబట్టి మనము కూడా ఏం చేయాలి అంటే శ్రేష్టమైన విలువైన బ్రతుకు మనం బ్రతకాలండి. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా మనం ఉన్నట్లయితే అది ఎంత అపవిత్రమో ఒకసారి ఆలోచించండి. మన మాట అంట అవును అంటే అవును, కాదు అంటే కాదు అనేలాగా ఉండాలట. ఈ రోజుల్లో భక్తి చేస్తున్నామన్న మనము, క్రీస్తు రక్తములో కడగబడిన మనము, బాప్తిసం తీసుకున్న మనము, ప్రభువు బల్లలో చేతులు పెడుతూ ఉన్నటువంటి మనము యూదా ఇస్కరియోతులాగా ఉన్నామా? యూదా ఇస్కరియోతు కూడా ఎన్నో గొప్ప త్యాగాలు చేశాడు. ప్రభు బల్లలో పాలు పంపులు పొందినవాడుగా ఉన్నాడు. కానీ అపవిత్రాత్మ చేత పట్టిన సైతాను పట్టినవాడుగా ఉన్నాడు. ఈ దినాలలో సంఘముగా పిలువబడుతున్న మనము ఎలా ఉంటున్నాము అనేది ఒకసారి ఆలోచించండి. మేబీ ఈ లోకంలో ఉన్న వారిని మనం మోసం చేయొచ్చేమో. మనల్ని చూసే వారందరూ కూడా అబ్బా వీరంత పరిశుద్ధులు ఎవరు లేరు అని అనుకుంటున్నారేమో. కానీ నీ హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. హృదయాంతరంగములో జయము లేకుండా, హృదయాంతరంగాలలో కంప్లీట్గా పాపం అనేది రూట్ అవుట్ అవ్వకుండా, నీ మాట మీద జయము లేకుండా, నీ కోపం మీద జయము లేకుండా, నీకున్న అపవిత్రత మీద జయము లేకుండా మనం ఎన్ని చేసినా దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. మన భూషణం తాతగారు, మా అమ్మగారు ఎలాంటి వాక్యాలు వారు జీవించారు, ఎలాగా బోధించారు, ఎంతమంది వారి గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం కదా. మరి అలాంటి బ్రతుకు, మన పునాదులు ఎలాంటివి? శ్రేష్టమైనటువంటి పునాదులు వారు వేశారు. బండ మీద పునాదులు వేశారు. క్రీస్తు అను బండ మీద పునాదులు వేశారు. కాంప్రమైజ్ అవ్వకుండా పునాదులు వేశారు. వారు శ్రేష్టమైన కట్టడముగా కడుతూ ఉన్నారు. మరి మనం ఎలా ఉంటూ ఉన్నాము? వారి బిడలమని చెప్పుకుంటూ, వారి యొక్క సంతానము అని చెప్పుకుంటూ, అదే సహవాసము పేరు చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతున్నామా లేదా అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క ఆ సంఘములో ఉన్న పాపము గురించి ఇక్కడ పౌలు గారు ఖండిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్న మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాము. ఇలాంటి దుష్ట స్థితిలో బ్రతుకుతూ వారు ఏం చేస్తున్నారు? బోస్ట్ చేస్తూ ఉన్నారు, ఉప్పొంగిపోతూ ఉన్నారు, అతిశయపడుతూ ఉన్నారు. నిజముగా సంఘములో ఉన్న ఆ యొక్క సంఘాన్ని స్థాపించిన ఆ నాయకులకి ఎలా అనిపిస్తుందండి? ఎలా అనిపిస్తుంది? అలానే పరలోకములో నుండి అరే నా బిడ్డలు ఎలా నిస్వార్థంగా బ్రతుకుతున్నారేమో, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారేమో, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని బోధించి మార్గాన్ని విడిచి వచ్చాను కదా, నా బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారు అని దేవుని దూతలు భూలోకములోనికి, మన హృదయములోనికి తొంగి చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నామండి? మనం ఆయనకి ఇష్టలుగా కనబడుతూ ఉన్నామా? మనుషులకు ఇష్టలుగా కనబడుతున్నామేమో, మనుషుల మెప్పుల కొరకు మనము భక్తి చేస్తున్నామేమో, లేకపోతే మనము జీవిస్తున్నామేమో. కానీ దేవుని మెప్పు కొరకు, దేవుడు మన హృదయాలను చూసినప్పుడు పరలోకములో సంతోష గానాలు ఉండాలండి. అరే భూలోకములో మనలాంటి ఒక బిడ్డ ఉన్నాడు చూడండి, మనలాంటి ఒక బిడ్డ ఉంది చూడండి, నిస్వార్థమైన బిడ్డ ఒక బిడ్డ ఉంది, పరిశుద్ధమైన బిడ్డ ఒక బిడ్డ ఉంది, రండి చూడండి, ఇదిగో అబ్బా అబ్బా అని
మరి పరలోకము తొంగి చూసే భక్తి మనం ఏమైనా చేస్తూ ఉన్నామా? నేను ఎప్పుడు అదే ప్రార్థిస్తూ ఉంటా. మనుషులు ఎలా అన్నా ఉండనివ్వండి, మనుషులు ఎలా అన్నా అనుకోనివ్వండి, మన దేవుడు మనల్ని చూసినప్పుడు అయ్యా నీ దృష్టిలో పడగలిగిన భక్తి నేను చేయాలి. ఏదో గంటలు తరబడి ప్రార్థిస్తున్నామా, లేకపోతే గంటల తరబడి బోధిస్తున్నామా, లేకపోతే గంటల తరబడి పరుగులెత్తుతున్నామా, గంటల తరబడి ఏదో దేవుని పని అని మన దృష్టిలో దేవుని పని చేస్తూ ఉన్నామా, లేదా దేవుడు మన హృదయాన్ని చూసి సంతోషిస్తున్నాడా? మనుషులు మనల్ని చూసి సంతోషిస్తున్నారా? దేవుడు మనల్ని చూసి సంతోషిస్తున్నాడా? నీకు నీ హృదయాంతరంగాలలో జయ జీవితం ఉందనే సంతోషము నీకుందా అనేది ఒకసారి ఆలోచించండి. ఇలాంటి బ్రతకకుండా మనం ఈ లోకంలో ఎన్ని చేసినా, ఎన్నిటిని బట్టి అతిశయిస్తున్నా, ఎన్నిటిని బట్టి మనము గర్విస్తూ ఉన్నా దానివల్ల ప్రయోజనము ఉండదు. కాబట్టి శ్రేష్టమైన భక్తి, నిజమైన భక్తి, నిజమైన ఆత్మీయత, విలువలతో కూడిన విలువైన ఆత్మీయ జీవితము మన యొక్క పునాది కాకపోయినట్లయితే మనుషులను మనం మోసం చేస్తామేమో కానీ, మనము మోసపోతున్నామేమో కానీ దేవుడు వెక్కిరించబడ్డాడు. ఇలాంటి భయంకరమైనటువంటి సంఘపు స్థితిని ఇక్కడ పౌలు గారు ఎత్తి చూపిస్తూ, ఆ పులిసిన పిండి అంటే అది సిన్, ఆ పాతదైన పులిపిండి, ఆ పులిసిన పిండి. మారు మనసు పొందినప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, ఏంటో క్రొత్తగా ఉంది, ఏంటో బాగుంది, ఇలా. అదే క్రొత్తదనము ఒకటండి. ఈ లోకంలో ఒక బట్ట కొన్నప్పుడు అది క్రొత్తది, కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత అది పాతది. నువ్వు ఒక గృహాన్ని కొంటే అది కొన్నప్పుడు క్రొత్తది, కట్టినప్పుడు క్రొత్తది, కొంతకాలం అయిపోయిన తర్వాత అది పాతది. ఈ లోకంలో ఏ వస్తువైనా సంపాదించుకోండి, నువ్వు అది నీ స్వంతం చేసుకున్నప్పుడు క్రొత్తది, అది రాను రాను కాల పరిధులలో అది పాతదైపోతుంది. కానీ ఆత్మీయత ఏంటో తెలుసా? భక్తి ఏంటో తెలుసా? ఆ భక్తి ఎప్పుడైతే నువ్వు స్వంతం చేసుకుంటావో, క్రీస్తుని నీవు స్వంతం చేసుకుంటావో, క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో, అది ఎలా ఉంటుందో తెలుసా? అది ఎదిగి, అది దినాలు గడుస్తూ ఉన్న కొలిది అది ఏమవుతుందంటే ఇంకా క్రొత్తదవుతుంది. అది ఎప్పటికీ పాతదవ్వదు. దినములు గడుచుచూ ఉన్న కొలది ఆత్మీయత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నీ ఆత్మీయత రక్షించిన దినము నాటి నుండి ఈ దినము వరకు ఎదుగుతూ ఉందా? క్రొత్తదనాన్ని నువ్వు రుచి చూస్తున్నావా? అరే, భక్తి అంటే ఇంతేనా? మారు మనసు అంటే ఇంతేనా? నేను ఇంకేదో అనుకున్నాను. అలా లేదేంటి అంటే నువ్వు అలా పోషించలేదు. ఆ క్రొత్తదనాన్ని నువ్వు కంటిన్యూ చేసుకోలేదు. ఆ మాధుర్యాన్ని నువ్వు అనుభవించడం లేదు. రెండు తలంపుల మధ్యలో నువ్వు వేలాడుతూ ఉన్నావు. కంప్లీట్గా నువ్వు దేవునికి సరెండర్ చేసుకోలేదు. నువ్వు కంప్లీట్గా దేవునికి సరెండర్ చేసుకుంటే, కంప్లీట్గా దేవునికి నువ్వు సబ్మిట్ చేసుకుంటే, నువ్వు ఆ పాదమస్తకం ఆయనకు అంకితం చేసుకోగలిగితే ఆయనలో ఉన్న క్రొత్తదనాన్ని నువ్వు చూడగలుగుతావు. నువ్వు సగం జీవించి క్రీస్తుని సగం జీవించమంటే మన జీవితంలో ఇదిగోండి, మనం ఇప్పుడు ఎలా నిరుత్సాహంలో ఉంటామో భక్తిలో అలానే బ్రతుకుతూ ఉంటాము. భక్తిలో నిరుత్సాహము ఉండదు, భక్తిలో దిగులు ఉండదు, భక్తిలో బాధ ఉండదు, భక్తిలో ఈ లోకపరమైన ఐహిక విచారాలు మనలో ఉండవు. అవి ఉంటున్నాయి అంటే నీవు ఇంకా నీలో నీవు బ్రతుకుతున్నావు, కొంచెం దేవునికి చోటిస్తున్నట్లుగా కనబడుతున్నావు. కానీ అది నీలో నీవు బ్రతికినంత కాలము, ఐహిక విచారము నీలో ఉన్నంత కాలము అది దేవుడు నివసించడం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ పులిసిన పిండి యొక్క అంటే ఈస్ట్ మనము
ఈ ఇడ్లీల్లోనో బజ్జీల్లోనో లేకపోతే ఇట్లా కొంచెము సోడా ఉప్పు ఏదో వేస్తాము కదా, అది ఏం చేస్తుందంటే అది పొంగింప చేస్తుంది అనమాట, పొంగుద్ది. ఇక్కడ ఈ కొరింథీ సంఘం కూడా పొంగుతుంది, అర్థమవుతుందా? ఆ ఉప్పు, ఆ దోసల పిండి వేసినప్పుడు మనం రాత్రంతా బయట ఉంచుతాం, ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అది పొంగుద్దా? పొంగదు, అది పులవాలి. ఈ పులిసినప్పుడు ఆ ఈస్ట్ అనేది అందులో కొన్నిసార్లు దానిలోనే తయారవుతుంది, కొన్నిసార్లు మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. అలానే మనలో కూడా అది తయారవ్వకూడదు, మనకి కూడా ఆ ఈస్ట్ అనేది తయారవ్వకూడదు. ఆ దోసల పిండి మీకు అర్థం అవడానికి అది ఈజీగా ఉంటుంది. అది రుబ్బి మీరు బయట పెట్టినప్పుడు పొద్దున్నే అది పొంగిలా కింద పడిపోతూ ఉంటుంది. అంటే దానిలో పొంగే స్వభావం ఉందన్నమాట. సంఘములో పొంగే స్వభావము ఉండకూడదు, అది అపవాది యొక్క స్వభావము. ఈస్ట్ అంటాము దాన్ని. ఆ పులిసిన పిండి, ఆ పులిసిన పిండి ఏం చేస్తుందో తెలుసా? ఈస్ట్కున్న గుణలక్షణం ఏంటి అంటే ఈస్ట్ అంటే సిన్. ఆ పులిసిన తనము పాపానికి గుర్తు. ఈ పాపం ఏం చేస్తుందో తెలుసా? దురాశ గర్భముకు ధరించి పాపాన్ని కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ. మేము మొన్న మాట్లాడుకుంటూ అనుకున్నాము, ఒక చిన్న మాట మాట్లాడామనుకో, మనం అనుకుంటాము అది మాట్లాడేసేమండి, సారీ అండి అని అంట. అస్సలు ఈ రాత్రి కూడా ఒక తమ్ముడు చెప్తూ ఉన్నాడు, అక్క రాత్రి నిన్న ఆదివారం మేము ఏదో లెగిసాము, చక్కగా తెల్లవారుజామున మెలకు వచ్చింది, ప్రార్థన చేద్దాం అనిపించింది, ప్రార్థన చేయలేదు, బద్దకించాను, మళ్ళీ మెలకు వచ్చింది, మళ్ళీ ప్రార్థన చేయమని ప్రేరణ వచ్చింది, మళ్ళీ బద్దకించాను, మార్నింగ్ లేచాను, అసలు ఏమీ జరగలేదు, ఏదో పిల్ల కొంచెం మాట వినకపోతే నాలో వచ్చిన కోపం ఎంత భయంకరమైన కోపం వచ్చేసిందో. అక్కడ కోపపడవలసిన సందర్భము కూడా లేదు, కానీ కోప్పడిపోయా. ఎందుకు కోపపడిపోయానో నాకు తెలియట్లేదు. మొన్న ఒక పాప అట్లానే అంటది, అక్క నేను ఎందుకు అది పొరపాటున జరిగిపోయింది, ఇలాంటి స్వభావం నాలో లేదే అని అనుకున్నాను, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అనుకున్నాను అంటే అప్పుడు నేను చెప్పాను, నేను ఒకప్పుడు అలానే అనుకునేదాన్ని నాన్న, ఇది నా స్వభావం కాదే, నేను ఇలా ప్రవర్తించనే, ఇలా వచ్చేసింది ఏంటి ఈ మాట అని అనుకున్నా. కానీ దేవుడు నాకు అర్థం చేసింది ఏంటో తెలుసా? అది మనలో ఆల్రెడీ గర్భం ధరించింది, ఆ స్వభావము మనలో ఉంది, అది బయటికి వచ్చింది. అది ఎప్పుడు నీలో కనిపించలా, కానీ ఈరోజు అది బయటికి కనిపిస్తుంది. అది కోపంలో అవ్వచ్చు, అరవడంలో అవ్వచ్చు, లేకపోతే తలంపు అవ్వచ్చు, ఆశ అవ్వచ్చు, చూపు అవ్వచ్చు, కోరిక అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మీరు ఏ రకమైనటువంటి పగ అవ్వచ్చు, కక్ష అవ్వచ్చు, ఏదన్నా అవనివ్వండి. ఆ పాపము అనేది ఆల్రెడీ ఎంతో కాలము క్రితము గర్భము ధరించావు, అది లోపల ఎదుగుతూ ఉంది, పరిపక్వతలోనికి వస్తూ ఉంది, అది మనకు తెలియట్లేదు. అది సడన్గా బయటకు వచ్చేటప్పటికి మనం అనుకుంటున్నాం, అరే ఇది నేను కాదు కదా, అది మనమే, మనం కాదు అని మనం అనుకుంటున్నాం, అది మనమే. పొరపాటు అనుకుంటున్నాం, అది పొరపాటు కాదు, అది నువ్వు గర్భం ధరించావు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అది గర్భం ధరించావు, అందుకే అది బయటకు వచ్చింది. నీకు ఈ ఈస్ట్కున్న లక్షణం అది, అందుకే చెప్తున్నాను. ఈ పులిసిన పిండికున్న లక్షణం ఏంటి అంటే అది ఆల్రెడీ లోపల ఉంది, అందుకే అది ముద్దంతా పులియ చేసింది. పులిసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇట్స్ వర్క్ సీక్రెట్లీ. ఎలా వర్క్ చేస్తుంది? సీక్రెట్గా వర్క్ చేస్తుంది. సిన్ అనేది రహస్యముగా వర్క్ చేస్తుంది. అది క్రియారూపకంలో వచ్చేటప్పటికి అరే ఇది నాలో ఉందా అని మనమే ఆశ్చర్యపోతూ ఉంటాము. కాబట్టి ఆ పులిసిన పిండి లేని వారుగా మనము బ్రతకాలి. ఆ పులిసిన పిండితోనైనను ఈ పస్కా పండుగ, ఈ పాస్ ఓవర్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఈ పస్కా పండుగను పాస్ ఓవర్, పస్కా పండుగ,
ఫస్ట్ పస్కా పండుగ, మనకు 2 పస్కా పండుగలు ఉన్నాయి. ఫస్ట్ మోషే దినాలలో జరిగిన పస్కా పండుగ. అక్కడ ఏం జరిగింది? పాస్ ఓవర్, మరణము అది పాస్ అయిపోయింది. అక్కడ బలి అర్పించబడము, ఆ బలి అర్పించిన తర్వాత రక్తము చిందించబడము. ఎక్సోడస్లో ఉంటుంది, అది రక్తము చిందించబడము. ఆ రక్తాన్ని తీసుకొని ఆ గుమ్మాలకి దాన్ని ఏం చేశారు? రాసుకోగలిగారు. మరణదూత వచ్చింది, ఆ గుమ్మాలలో ఎవరి గుమ్మాలకు ఆ రక్తము కనబడుతుందో, ఆ బలి పశువు వధించబడిందో, ఆ గుమ్మాల మీద ఆ రక్తము కనబడుతూ ఉందో, ఆ కనబడుతూ ఉన్నప్పుడు ఏమైంది అంటే మరణము వారిని దాటి వెళ్ళిపోయింది. అది ఫస్ట్ పాస్ ఓవర్. మరణము దాటి వెళ్ళిపోయింది, వధించబడింది. బలి పశువు వధించబడాలి. ఆ బలి పశువు వధించబడపోతే, రక్తము చిందించబడకపోతే ఆ గృహాలకి ఉండేదా? ఐగుప్తీయులకి ఆ వధ జరిగిందా? జరగల. ఆ రక్తము పూయబడిందా వారి గుమ్మాలకు? లేదు. అందుకని ఐగుప్తీయులందరూ చనిపోయారు, ఇశ్రాయేలీల్లోని ప్రథమ బిడ్డలందరూ బ్రతకగలిగారు. ఇది మనకు ఒక ఫోర్ షాడో. ఇది మనకి చూపిస్తూ ఉంది ఏమని అంటే రాబోయే బలి పశువు అక్కడ ఉంటుంది కదా, పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను. నీ కోసం, నా కోసం క్రీస్తు అనే పస్కా పశువు వధించబడింది. ఆ పస్కా పశువు వధించబడకపోతే, ఆ రక్తము చిందించబడకపోతే, ఆ రక్తము మన యొక్క హృదయం అనే ద్వారములకు బడకపోతే మన పాపం మీద జయము అనేది రాదు. నీకింకా పాపం మీద జయము రాలేదా? నీలో ఇంకా పులిసిన పిండి కనబడుతూ ఉందా? నీలో ఇంకా ఆ సీక్రెట్గా ఆ పాపము నీలో వర్కౌట్ చేస్తూ ఉందా? అది చాలా డేంజర్, చాలా సీక్రెట్గా వర్క్ చేస్తుంది. అలానే ఒకేసారి ముద్దంతా పులవ చేస్తుంది. ఒక్క చిన్న పాపము, నువ్వు ఎన్నో మంచి కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ నీలో ఉన్న ఒక చిన్ని అవిధేయత అది ఘనతను తేలగొట్టేస్తుంది. నీ యొక్క చిన్న బుద్ధిహీనత, బుక్కాయి వాని తైలము, అందులో చిన్న ఆ బుద్ధిహీనత ఎలా తేలగొట్టేస్తుందో మన ఆత్మీయతను మనం పోగొట్టేసుకుంటూ ఉన్నాము. ఆ పులిసిన పిండి అది వర్కౌట్, సీక్రెట్గా వర్కౌట్ చేస్తూ అది పవర్ఫుల్గా వర్కౌట్ చేస్తుంది. ఏంటి దాని పవర్ అంటే నీ హోల్ బాడీని, క్రీస్తు అనే ఆ టెంపుల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేస్తుంది, నీ ఆత్మను నశింపచేస్తుంది. అంతేకాదు, అది సంఘానికి, మనం సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం, అది సంఘములో ఒక్క మనిషి పాడైపోతే, దాని కింద ఉంటుంది చూడండి, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోన, ఈ లోకపు అంటే రక్షించబడని మనుషుల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకపు అనేది అండర్లైన్ చేసుకుంటే, ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. ఈ లోకములో ఇలాంటి దుర్మార్గతలో ఉన్న వారితో మాట్లాడొద్దు, వాళ్ళతో ఉండొద్దు అని కాదట. అర్థం చేసుకోండి, కాదట. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. లోకములో ఇలాంటి వారే ఉంటారు, వాళ్ళ మధ్యలో కాదు నేను చెప్పేది అని చెప్పి తర్వాత చెప్తున్నాడు. ఇప్పుడైతే 11వ వచనం, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను, సహోదరుడు అనబడినవాడు, ముందేమని చెప్పను, ఇది అండర్లైన్ చేసుకోండి. సహోదరుడు అనబడినవాడు అన్నది అండర్లైన్ చేసుకోండి. పైనేమో లోకములోని వారు అనేది అండర్లైన్ చేసుకోండి. సో లోకములో ఉన్న వారితో
కాదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది, పౌలు గారు ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, సహోదరుడు అనబడిన వాడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తిరుగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. అంటే సంఘముల్లో, చర్చ్లో, రక్షించబడిన వారిలో, క్రీస్తు రక్తములో కడగబడి సహోదరుడిగా, దేవుని బిడ్డగా పిలువబడుతున్న వాడిలో ఇలాంటి లక్షణాలు కనబడినట్లయితే అలాంటి వాడితో సాంగత్యము చేయవద్దు. నాకు ఇది చాలా కాలం అర్థమయ్యేది కాదు, కానీ చాలా క్లియర్గా అక్కడ లోకములో ఉన్నవారు సహోదరులు, రెండు గుంపులు. ఇక్కడ చర్చ్లో ఎలాంటి లోకములో ఉన్న అపవిత్రతను తీసివేయడం మనకి చేత కాదు, కానీ సంఘములో ఇలాంటి వారు ఉండడానికి వీలు లేదు. రక్షించబడిన వారు ఎలాంటి వారిగా ఉండడానికి వీలు లేదు. ఈ జాబితా అంతా మీరు చదువుకొని మళ్ళొక్కసారి వాటి అర్థాలను చూసుకొని ఇలాంటి గుణలక్షణాలు సంఘములో ఉన్న వ్యక్తివైన నీలో నాలో ఉన్నాయా అని మనము పరిశీలన చేసుకోవాలి. అది పరిశీలన చేసుకొని అలాంటి వారితో సాంగత్యము చేయకుండా, అలాంటి వారితో భుజింపకుండా ఉండాలి. ఇంకా వెలుపలి వారికి తీర్పు తీర్చుట నీకేలా? బయట ఉన్న వారికి మనమేం తీర్పు తీరుస్తాము? బయట ఉన్న వారికి తీర్పు తీర్చడం కాదు, వెలుపలి వారికి దేవుడు తీర్పు తీర్చుకుంటాడు. కానీ మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక, అంటే ఇక్కడ దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా, రక్షించబడిన తోటి విశ్వాసిగా మనము ఒకరి ఎడల ఒకరు చూసుకొని వారిలో అలాంటి లోపాలు గనక కనిపిస్తే అలాంటి వారితో, అలాంటి తోటి విశ్వాసితో, అలాగ రక్షించబడి ఇలాంటి పాపాల జాబితాలో బ్రతుకుతున్న వారితో సాంగత్యము చెయ్యొద్దు, వారితో కలిసి కూడా భోజనము చెయ్యొద్దు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నీ సాంగత్యము ఎవరితో? పులిసిన పిండి ఉన్న వారితోనా నీ సాంగత్యము? ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చిలో ఉన్న మనము పులిసిన పిండి లేకుండా మనము బ్రతకాలి. ఈ పులిసిన పిండి ఒకవేళ ఎవరిలో అయినా కనిపిస్తూ ఉన్నట్లయితే అలాంటి వారితో సాంగత్యము చెయ్యొద్దు. అలాంటి వారితో సాంగత్యం, పులిసిన పిండి ఉన్న లక్షణం ఏంటంటే అది నీలో కలిస్తే నువ్వు కూడా పులిసిపోతావు. మీకు అర్థమైందా? అది నీలో కలిస్తే నువ్వు కూడా పులిసిపోతావు. కాబట్టి అలాంటి పులిసిన పిండి దగ్గరికి వెళ్ళొద్దు. ఇంకా సంఘంలో నుండి అయితే ఏమంటున్నారో తెలుసా? ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. అలాంటి దుర్మార్గులు అంటే లోకంలో ఉన్న వారిని వెలివేయమంటలా, సంఘములో రక్షించబడి క్రీస్తు సహోదరులుగా పిలువబడుతున్న వారిని వెలివేయమని పౌలు చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారు. అలాంటి వారిని వెలివేయబడకపోతే ఈ యొక్క పులిసిన పిండి యొక్క లక్షణం ఏంటంటే ముద్దంతను పులువ చేయును. ముద్దంతా పాడైపోకూడదు. చర్చ్ ఈజ్ నాట్ సపోజ్ టు బి డిస్టర్బ్డ్ బై దిస్ ఈస్ట్. అందుకని అలాంటి పులిసిన పిండి ఎవరైనా ఉంటే దాన్ని వెలివేయుడి అని దేవుని వాక్యము చాలా గట్టిగా చెప్తూ ఉంది. వీఆర్ నాట్ డూయింగ్ దాట్. ఒకసారి ఆలోచించండి. పులిసిన పిండిగా బ్రతుకుతూ మనము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. కాబట్టి క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధించబడింది. ఒక మనిషి రూపములో వచ్చి మన కోసం వధించబడి, మన కోసం రక్తం కార్చి, మన కోసం ఆయన చేసిన త్యాగము చూస్తే అద్భుతం అండి. ప్రతి దినము దానిని అధ్యయనం చెయ్యండి, ప్రతి దినము దానిని నెమరు వేసుకునండి. క్రీస్తు నీ కొరకు నా కొరకు ఏం చేశారో అని ప్రతి దినము యు షుడ్ ప్రైజ్ గాడ్.
అయ్యో నా కొరకు ఇలా నలగగొట్టబడ్డావా ప్రవ్వా, నా కొరకు ఇలా రక్తం కార్చావా ప్రవ్వా, నా కొరకు ఇలా అవమానాలు భరించావా ప్రవ్వా, నా కొరకు వ్యసనాక్రాంతుడుగా అయ్యావా ప్రవ్వా, నా కొరకు అసలు స్వరూపమైన సొగసైనా లేకుండా అయిపోయావా ప్రవ్వా, నా కొరక అని అవన్నీ చదువుకోండి. దేవుణ్ణి స్తుతించండి. నీవు నేను అలా అవ్వబడవలసిన వారము. కానీ మనం అలా శిక్ష భరించకుండా మన శిక్ష ఆయన భరించినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. అట్టి కృతజ్ఞత ఉంటే పాపము చేయగలమా? చెయ్యజాలము. అట్టి కృతజ్ఞత ఉంటే పొగరుగా మాట్లాడగలమా? మాట్లాడలేము. అట్టి కృతజ్ఞత ఉంటే గర్వించగలమా? గర్వించలేము. అట్టి కృతజ్ఞత ఉంటే అసలు ఎంత దీనత్వము, ఎంత హంబుల్గా ఉంటామంటే అసలు అబ్బా చెప్పడానికి వీలు లేనంత దీనత్వం. నాదేముందండి, నాకేమి చేతొచ్చండి, నాకేముందండి, నేనే పాటి దాననండి, నేనే పాటి వాడనండి, నేను అసలు ఎందుకు పనికొస్తానండి, నేను పైకి మీరు చూసి అలా అంటున్నారేమో కానీ నా హృదయాంతరంగం మీకు తెలియదండి, నేనేమైనా అయ్యున్నాను అంటే అది క్రీస్తు వల్లనేనండి అని చెప్పి మనలో ఉన్న దీనత్వము అబ్బా అస్సలు అలాంటి దీనత్వాన్ని కలిగిన వ్యక్తులుగా మనము బ్రతకాలి అంటే, మనల్ని మనం జీరో చేసుకోవాలి అంటే, ఆ జీరోగా ఉన్నప్పుడే మీరు చూడండి, జీరో పక్కన 1 ఉన్న విలువ ఎక్కువ, అన్ని నెంబర్స్ కంటే పెద్ద నెంబర్ 9 కదా. ఆ 9కి విలువ ఎక్కువ, 0 పక్కన 1 ఉన్నప్పుడు విలువ ఎక్కువ కదా. 0 పక్కన 1 ఉన్నప్పుడు విలువ ఎక్కువ. 0 పక్కన 1 ఉంటే 1 0 10, ఇంకొక 0 పక్కన 2 జీరోల పక్కన 1 ఉంటే 100, 3 zeros పక్కన 1 ఉంటే 4 zeros పక్కన 1 ఉంటే 0 పక్కన 1 ఉన్నప్పుడు విలువ ఎక్కువ అవుతుంది. ఒక 3 9లు ఉంటే విలువ ఎక్కువ, 3 సున్నాల పక్కన 1 ఉంటే విలువ ఎక్కువ. నువ్వు 9గా బ్రతకొద్దు. 3 9లుగా నువ్వు ఉంటే నీ విలువ తక్కువ. 3 సున్నాలుగా మనం ఉందాము. నువ్వొక 0, నేనొక 0, నేనొక 0. సంఘములో 100 మంది ఉంటే 100 సున్నాలు. ఆ 100 సున్నాలు పక్కన గాడ్ని పెడదాము. హీఈస్ నెంబర్ 1. ఆ నెంబర్ 1ను పక్కన పెట్టుకున్నప్పుడు మన జీరోకి విలువ వస్తుంది. మనము వ్యక్తిగతంగా ఒక జీరోగా మిగిలితే మన పక్కన గాడ్ని యాడ్ చేసుకుంటే మనము 10 అవుతాము. సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది జీరోలుగా అయిపోయినప్పుడు ఆ సంఘానికి విలువ ఉంటుంది. జీరో ఎప్పుడు అతిశయపడుతుందా? జీరో ఎప్పుడైనా ఎగిరెగిరి పడుతుందా? జీరో ఎప్పుడైనా పొగరగా మాట్లాడుతుందా? జీరో ఎప్పుడైనా నేనింత అని అనగలదా? అనలేదు కదా. ఆ జీరోవి మనము అవ్వలేకపోతున్నామండి. స్టిల్ నేను 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 నేనెంత నేనెంత నేనంతా, నేను అలా చేశా, నేను ఎలా చేశా, నేనే లేకపోతే అసలు ఇదే ఉండదు, నేనే లేకపోతే ఈ ఇల్లే ఉండదు, నేనే లేకపోతే ఈ చర్చే ఉండదు, లేకపోతే ఈ నేనే లేకపోతే ఈ స్కూలే ఉండదు, నేనే లేకపోతే ఈ ఆఫీసే ఉండదు. ఏమి ఉండదండి. మనం అనుకుంటాం. మనం పోయిన తర్వాత అది దాని అంతటా అదే నడుస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మనమే అతిశయపడతాము. కానీ అది ఈస్ట్ లక్షణము, పులిసిన పిండి యొక్క లక్షణము. నా చిన్నప్పటి నుండి వింటున్నాను, నాన్నగారు నేను అనేది తీసేసుకోండి, నేను అనేది తీసేసుకోండి అని చెప్పడం. వింటమే కానీ నేను అనేది తీసుకోవడం చేతనవుతుందా? భర్త దగ్గర నేను అని చూపిస్తావు, భార్య దగ్గర నేను అని చూపిస్తావు. ఎక్కడ నేను అని చూపించింది ఉందో ఒకసారి చెక్ చేసుకో నువ్వే. మనలో నేను అనే స్వభావము అది ఏమవ్వాలి? క్రీస్తుతో కూడా అది చనిపోవాలి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. ఆ పాస్ ఓవర్ అంటే మరణము దాటిపోవాలి. ఎప్పుడు దాటిపోతుంది? నేను అనే స్వభావాన్ని నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన రోజే నువ్వు ఆ మరణము అనేది, 2వ మరణము గురించి నేను మాట్లాడుతున్నాను, అది దాటిపోతుంది.
అప్పుడు మనము దేవునితో పాటు ఆయన గృహములో నివసించడానికి అర్హత కలిగిన వారము. అదే మనం పరలోకం అంటాము. ఆలోచించండి. పస్కా పశువు, క్రీస్తు అను పస్కా పశువు బలి చేయబడింది, సాక్రిఫైస్ చేయబడింది, వధించబడింది. కాబట్టి ఆ సిన్ అనేది ఎప్పుడు మనలో నుంచి కంప్లీట్గా రూట్ అవుట్ అవుతుంది అంటే పులిసిన పిండి లేనప్పుడు. పులిసిన పిండి లేని స్థితి ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తు మన కొరకు వధించబడినప్పుడు, ఆ రక్తములో నీవు కడగబడినప్పుడు, క్రీస్తుతో పాటు నీవు సిలువ వేయబడినప్పుడు, నీవు జీరోగా మిగిలినప్పుడు పాపము అనేది మనలో ఏలుబడి చెయ్యదు. మన సంఘ వ్యక్తిగతంగా మన దేవుడు ఆ టెంపుల్ అనే ఈ యొక్క మన హృదయము, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఈ వ్యక్తిగతముగా ఈ దేహములో దేవుడు నివసించాలి అంటే ఆ క్రీస్తు అను ఆ బలి పశువు వధించబడాలి. ఆయన వధించబడ్డారు. మరలా వధిస్తావా? నో, యు జస్ట్ బిలీవ్. లాస్ట్ టైం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, సమయం లేదనుకుంటా, అయినా క్విక్గా చెప్తాను, మీరు విన్నారు అని అనుకుంటున్నాను. మోషే బండను కొడతారు. ఫస్ట్ బండని ప్రభు అంటారు, బండని కొట్టండి అంటారు. బండను కొడితే అందులో నుంచి జీవజలం వచ్చింది, వారు బ్రతికారు. క్రీస్తు సిలువలో కొట్టబడ్డారు. మళ్ళీ రెండోసారి వాళ్ళకి దాహం వేసింది. అప్పుడు మళ్ళీ ప్రభు చెప్తారు, బండతో మాట్లాడు అని చెప్తారు. బండని కొట్టమని చెప్పరు, బండతో మాట్లాడు అని చెప్తారు. కానీ మోషే వెళ్ళి బండను కొడతాడు. అందుకే మోషే కానానులో ప్రవేశించలా. క్రీస్తుని మరలా సిలువ వేయకూడదు. ఆయన సిలువ వేయబడ్డారు. రెండవసారి నువ్వు మాట్లాడు, నువ్వు కొట్టొద్దు. ఆయన మన కొరకు బలి పశువుగా ఆయన వధించబడ్డారు. ఇప్పుడు నువ్వు నేను చేయవలసింది ఏంటి అంటే, యు షుడ్ బిలీవ్. దానిని నమ్మి, నా కొరకు నువ్వు వధించబడ్డావా నాన్న, నేను నమ్ముతున్నాను, దాని ద్వారా నాకు రక్షణ. సో ఇప్పుడు నువ్వు మాట్లాడు, ప్రభువుని అడుగు, మాట్లాడు, ఆ జీవజలాన్ని సంపాదించుకో. అది తాగితే నీవు బ్రతుకుతావు. ఆయన కొట్టబడకపోతే, ఆ రాయి గనక కొట్టబడకపోతే వీళ్ళకి నీళ్ళు వచ్చాయా? ఆ నీరు త్రాగకపోతే వీరు బ్రతికేవారా? బ్రతికేవారు కాదు. కాబట్టి ప్రభువు చనిపోతేనే క్రీస్తు అను బండ కొట్టబడింది. ఆ కొట్టబడినప్పుడు జీవజలము ప్రవహిస్తూ ఉంది. ఆ జీవజలాన్ని మనము త్రాగితే మనము బ్రతుకుతాము. కాబట్టి ఈ పస్కా, ఆ పాస్ ఓవర్, ఆ పండుగను సెలబ్రేట్ చేసుకునేటప్పుడు దుష్టత్వముతో మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దు. ఒక ఆచారముగా మీరు రేపొద్దున గుడ్ ఫ్రైడేని మీరు ఆచరణలో పెట్టుకోవద్దు. అదే ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. పాతదైన పులిపిండితోనైనను, దుర్మార్గతయు దుష్టత్వము అని పులిపిండితోనైనను ఏం చేయొద్దంట? పండుగను ఆచరించొద్దు. ఎలా పండుగను ఆచరించాలి? నిష్కాపట్యమను సత్యమను పులి అని రొట్టెతో పండుగను ఆచరించమంటే, అంటే ఇంగ్లీష్లో సిన్సియారిటీ అండ్ ట్రూత్ అని ఉంటుంది. ఓకే, నిష్కాపట్యము, సిన్సియర్గా, నిష్కపటముగా, ఏ దుష్టత్వము లేకుండా, ఏ దుర్మార్గత లేకుండా, ఏ అపవిత్రత లేకుండా, ఏ పులిసిన పిండి లేకుండా పరిశుద్ధంగా పండుగను ఆచరింతుము. గుడ్ ఫ్రైడేని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నారు? మీరు సిద్ధపడుతూ ఉన్నారా? మరి ఈ 40 days సిలువలో ధ్యానాలు చేశారు, బాగుంది. నేను అనుకుంటాం ఈ 40 daysలో మరి మీరందరూ ఇలాగ పులిసిన పిండి లేకుండా అయిపోయారా? మారిపోయారా? శుద్ధీకరించబడ్డారా? అలాంటి వారు ఎవరైనా జూమ్లో ఉంటే అక్కడ మీ చెయ్యి ఎత్తండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇన్ని వాక్యాలు విన్నా
మన జీవిత కాలము వాక్యాలు వింటూ వస్తూ ఉన్నాము. ఇక ముందు వింటూ సరి చేసుకోలేని వారముగా ఇంకా పులిసిన పిండితో, దుష్టత్వముతో, దుష్కార్యములతోనే పస్కా పండుగను ఆచరిస్తామా? దెర్ ఇస్ నో యూస్. పులిసిన పిండిని కంప్లీట్గా మనలో నుంచి రూట్ అవుట్ చేయాలి. ఇక్కడ అందుకే ఆ రూట్ అవుట్ చేయడం, సంఘములో ఉన్న వారిని వెలివేయుడి అన్నది అంతే. సంఘములో ఉన్న వారిని వెలివేయి, నీ హృదయములో ఉన్న దుష్టత్వాన్ని వెలివేయడము నేర్చుకోవాలి. అది ఎందుకు వెలివేయాలి అంటే, అది క్రీస్తు యొక్క డెత్ అనేది, అది రూట్ అవుట్ చేయడమే. ఆయన చనిపోయింది ఎందుకు అంటే పాపమును రూట్ అవుట్ చేయడానికి, పాపమును వెలివేయడానికి, పాపపు స్వభావాన్ని వెలివేస్తున్నారా? మనము ఎన్నో పండుగలను చేసుకుంటూ ఉన్నాము, కానీ క్రీస్తు రాకను జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు ట్రయంఫ్ని మట్లాదివారంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుంటాం. రేపు ఆదివారం ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటాం. నువ్వు పుట్టిన దగ్గర నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నావు, లేదా క్రీస్తులోకి వచ్చిన దగ్గర నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నావు. బట్ పులిసిన పిండి పోయిందా? దట్ ఈస్ యువర్ క్వశ్చన్ టుడే. ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ మైండ్. మనము వ్యక్తిగతంగా పులిసిన పిండి లేని వారిగా ఉన్నామా? పులిసిన పిండిని వెలివేయగలిగామా? వెలివేయడము అంటే ఇలా లిటరల్గా లాక్కెళ్ళి పో అని పారేయటం అన్నమాట. అర్థమైందా? ఇలా లాక్కెళ్ళి ఉండడానికి వీల్లేదు. నా ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. నా హృదయం అనే ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. నా సంఘం అనే ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు అని పాపాన్ని లిటరల్గా బలవంతంగా బయటికి తోసేయడం అన్నమాట. అంత పౌరుషం రావాలండి మనకి. ప్రభు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వారు దొంగల గుహగా దాన్ని మార్చినప్పుడు ఆయనకి ఎంత కోపం వచ్చింది. మొత్తం ఇలా 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 తోసేశారు, పడేశారు. అరే, నీ హృదయం అనే దానిలో ఆ దొంగల గుహగా చేసినప్పుడు, ఈ పులిసిన పిండి ఉన్నప్పుడు, దుర్మార్గత ఉన్నప్పుడు, విగ్రహారాధన ఉన్నప్పుడు, ఇలాంటి లోబులుగా ఉన్నప్పుడు, జారత్వము ఉన్నప్పుడు, ఇలాంటి వాటిని వెలివేయాలి అని దేవుని వాక్యం చాలా ఖండితంగా చెప్తూ ఉంది. కాంప్రమైజ్ అయిపోతున్నామా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు? పర్లేదులే, దేవుడు క్షమిస్తాడులే అనుకుంటూ ఉన్నావా? లేదు 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 లేదు. ఆయన లిటరల్గా మనల్ని వెలివేయక ముందే మనలో ఉన్న పాపాన్నే మనం వెలివేసుకుంటే మనం బ్రతుకుతాము. క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయారు. అది చాలా ప్యూర్గా, అది చాలా పర్ఫెక్ట్గా, అది చాలా క్లీన్గా, మోరల్గా, నూతన సృష్టిగా. అందుకనే చూడండి, మీరు 7వ వచనంలో, మీరు పులిసిన పిండి లేని వారైతే ఎలా ఉంటారంటే మొద్దంతా క్రొత్తగా ఉంటుంది. క్రొత్తదనము ఆ సిలువలోని శక్తిని మనం పొందుకున్నప్పుడు మనలో ఆ క్రొత్తదనము మనం చూడగలుగుతాము. ఏంటి ఆ క్రొత్తదనము అంటే క్రీస్తు యొక్క గొప్పతనము, క్రీస్తు యొక్క తత్వము, క్రీస్తు యొక్క మనస్సు మనము కూడా కలిగి ఉంటాము. అది సాధ్యము, అసాధ్యము కాదు. మనలో మనము చావనంత వరకు అది అసాధ్యము. కానీ మనము సిలువ వేయబడినప్పుడు, క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడినప్పుడు మనము క్రొత్త ముద్ద అవ్వగలుగుతాము. దయచేసి మనలో ఉన్న ఆ పులిసిన పిండిని తీసివేసుకొని మరి ఆ యొక్క గుడ్ ఫ్రైడేని మనం సెలబ్రేట్ చేసుకుంటే మరణము మనల్ని దాటిపోతుంది, లేకపోతే మనకి జయ జీవితము రాదు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి
చిన్న ప్రార్థన చేయండి. ఎంతో కాలముగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఎంతో కాలముగా ఈ పస్కా పండుగను ఆచరిస్తూ వస్తున్నాను ప్రభువా, ఎంతో కాలముగా నీవు నా కొరకు వధించబడిన దినాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. కానీ అయ్యా, పులిసిన పిండి నాలో పోలేదు నానా, దాన్ని వెలివేయలేకపోతూ ఉన్నాను, దాన్ని విడవలేకపోతూ ఉన్నాను. ప్లీజ్ నానా నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేసుకో నాన్న. హృదయాంతరంగాలలో నుంచి చిన్న ప్రార్థన చేసుకుంటావా? మనము ఆ ప్రార్థన చెయ్యలేకపోతే, ఆ కన్నీరు కార్చలేకపోతే, మన స్వభావాలు పర్లేదులే అని మనలో ఉండనిచ్చుకున్నట్లయితే అది ముద్దంతా పులవ చేస్తుందంట. క్రీస్తు యొక్క బాడీ అంతా పాడైపోతుందంట. అందుకనే సంఘములో ఉన్న మనము ఆయన బాడీలో పార్ట్స్ అట. ఆ బాడీలో పార్ట్స్ కూడా ఒక్క పార్ట్ పాడైపోతే మరి పార్ట్స్ అన్నీ పాడైపోతాయి అంట. క్రైస్ట్ బాడీని పాడు చేసే ఒక అవయముగా నేను ఉండకూడదు నానా అని ఒక చిన్న ప్రార్థన చేస్తావా?